హే గాయ్స్! ఈ వీడియోలో మనం HTML ఇమేజ్ ట్యాగ్స్ అంటే ఏంటి? బటన్ ట్యాగ్స్ అంటే ఏంటి? ఒక వెబ్ పేజ్‌లో ఇమేజెస్‌ని ఎలా యాడ్ చేయాలి? బటన్ ఎలిమెంట్స్‌ని ఎలా యాడ్ చేయాలి? సో, ప్రతీదీ కూడా క్లియర్‌గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇప్పుడు మనం హెచ్టీఎంఎల్ ఇమేజెస్ అంటే ఏంటి? సో, హెచ్టీఎంఎల్ ఇమేజ్ ట్యాగ్స్‌ని ఎలా వాడతాం? సో, ఇమేజ్‌ని ఎలా యాడ్ చేస్తాం? సో, ప్రతిది ఒకసారి క్లియర్‌గా తెలుసుకుందాం. అయితే ముందుగా మనం ఈ ఇమేజెస్‌ని చూసుకుంటే, సో, ఇమేజ్ ట్యాగ్స్ ఎప్పుడు వాడతాము అంటే, ఏదైనా ఒక వెబ్‌సైట్ మనం క్రియేట్ చేసేటప్పుడు, సో, ఇమేజెస్‌ని యాడ్ చేయాలంటే, మనం ఈ రెగ్యులర్‌గా ఆహ్, ఈ హెచ్టీఎంఎల్ ఇమేజ్ ట్యాగ్స్ అనేవి వాడుతూ ఉంటామనమాట. అయితే ఈ ఇమేజెస్ అనేవి ప్రతి వెబ్‌సైట్‌కి వేరే వేరేగా ఉంటాయి. సో, కామర్స్ వెబ్‌సైట్‌కి వేరే ఇమేజెస్ ఉంటాయి. నెక్స్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్ వెబ్‌సైట్‌కి వేరే ఇమేజెస్ ఉంటాయి. ఫుడ్ ఆర్డరింగ్ వెబ్‌సైట్స్‌కి లైక్ ఫుడ్ ఐటెమ్స్ ఇవన్నీ కూడా వేరే వేరే ఇమేజెస్ అనేవి ఉంటాయన్నమాట. సో, ఇట్ ఎంటైర్‌లీ మనం రిక్వైర్‌మెంట్ బట్టి ఇమేజెస్‌ని యాడ్ చేస్తుంటాం కదా! సో, అందుకు మనం ఇమేజ్ ట్యాగ్స్ అనేవి జనరల్‌గా వాడుతుంటాం. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, ఏదైనా ఒక వెబ్‌సైట్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ డాట్ ఇన్ తీసుకుందాం. సో, ఈ అమెజాన్ డాట్ ఇన్ వెబ్‌సైట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కొన్ని సెట్ ఆఫ్ ఇమేజెస్ అనేవి కనబడుతున్నాయి. సో, ఇట్స్ కామర్స్ వెబ్‌సైట్ కాబట్టి సో, చాలా రకాల ఇమేజెస్ ఉంటాయి. లైక్ కుకింగ్ ఇమేజెస్ ఉంటాయి. రిగార్డింగ్ స్పోర్ట్స్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఇమేజెస్ ఉంటాయి. క్లాతింగ్ ఉంటాయి. సో, డిఫరెంట్ ఎవ్రీ ఆ కేటగిరీకి కూడా మనకి డిఫరెంట్ ఇమేజెస్ అనేవి యాడ్ చేసేటప్పుడు ఇమేజ్ ట్యాగ్స్ అనేవి వాడుతూ ఉంటాం అన్నమాట. ఓకేనా? సో, గైస్ అయితే ఈ హెచ్‌టీఎంఎల్ ట్యాగ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఇమేజెస్ రిలేటెడ్ ఎలిమెంట్స్ తాలూకుది మీరు చూసుకున్నట్లయితే మనకి జనరల్‌గా ఈ హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్‌లోని అన్ని ట్యాగ్స్ కూడా ఒక స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది. ఒక ఎండింగ్ ట్యాగ్ అనేది ఉంటుంది. ఎండింగ్ ట్యాగ్ ఆర్ క్లోజింగ్ ట్యాగ్ అని కూడా అంటుంటారు. అయితే ఈ ఇమేజ్ ట్యాగ్ స్పెషాలిటీ ఏంటంటే దీనికి ఎండింగ్ ట్యాగ్ అనేది ఉండదనమాట. ఓన్లీ స్టార్టింగ్ ట్యాగే ఉంటది. సో, ఆ స్టార్టింగ్ తాలూకు గనక క్లోజింగ్‌కి ఒక బ్యాక్ స్లాష్ అనేది మనం ఇస్తూ ఉంటాం. ఫార్వర్డ్ స్లాష్ అనేది ఇస్తూ ఉంటాం. అయితే ఈ ఇమేజ్ ట్యాగ్‌లో ఒక సోర్స్ వాల్యూ అనేది ఉంటుంది. ఎస్ఆర్‌సి మీరక్కడ చూస్తున్నారు కదా! ఎస్ఆర్‌సి అంటే సోర్స్ వాల్యూ అనమాట. సో, ఈ సోర్స్ వాల్యూ వితిన్ కొటేషన్స్‌లో మనం ఏం చేస్తామంటే ఇమేజెస్ ఏవైతే చూడండి గూగుల్‌లో కొట్టాక మీకు ఏదైతే ఇమేజెస్ కావాలో ఆ ఇమేజెస్‌కి రైట్ క్లిక్ చేస్తే కొన్ని సెట్ ఆఫ్ ఆప్షన్స్ కనబడుతుంటాయి. ఆ ఆప్షన్స్‌లో కాపీ ఇమేజ్ అడ్రెస్ అని లేదంటే సేవ్ ఇమేజ్ తాలూకా యూఆర్ఎల్ ఉంటుంది మీకు క్రోమ్ బ్రౌజర్‌లో పైన చూసుకున్నట్లయితే. సో, ఆ తాలూకుది మొత్తం కాపీ చేసుకొని మీరు ఈ వితిన్ కోట్స్ మధ్యలో పెడితే మనకి ఇమేజ్ తాలూకా సోర్స్ అడ్రెస్ అనేది వస్తుందనమాట. అయితే ఈ ఇమేజ్ తాలూకు దానికి క్లోజింగ్ ట్యాగ్ ఎందుకు లేదు అంటే గనక, ఈ ఇమేజ్ ట్యాగ్ అనేది ఒక వాయిడ్ ఎలిమెంట్స్ రిలేటెడ్ చెందిందనమాట. సో, ఈ వాయిడ్ ఎలిమెంట్స్ అనేవి ఫర్దర్‌గా మనం ఇన్ డెప్త్‌గా డిస్కస్ చేద్దాం. అయితే ఈ వాయిడ్ ఎలిమెంట్స్ అనేవి ఏంటి అంటే వితౌట్ క్లోజింగ్ ట్యాగ్స్ ఓన్లీ సింగిల్ స్టార్టింగ్ ట్యాగ్ మాత్రమే ఉంటుందని మీకు అర్థమైతే సరిపోతుంది. ఓకేనా? సో గైస్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి ఇమేజ్ ట్యాగ్స్ అనేవి యూజ్ చేసేసి మనం క్రియేట్ చేసిన వెబ్ పేజెస్ లో ఎలా యాడ్ చేయాలి ఇమేజెస్ అనేది ఒకసారి చేసి ప్రాక్టికల్ గా చూద్దాం. అయితే మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనం డెస్క్టాప్ లో హెచ్టిఎంఎల్ ఫోల్డర్ అనేది క్రియేట్ చేసాం కదా. చూడండి ఇక్కడ ఆల్రెడీ మనం ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఫోల్డర్ అనేది క్రియేట్ చేసాం. ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. అండ్ ఆల్సో ఇన్ కేస్ ఎవరికైనా కోడింగ్ ఎడిటర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అవేమీ తెలియకపోతే ఒకసారి ప్రీవియస్ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఒకసారి వెళ్లి చూసేయండి. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆహ్, వీఎస్ కోడ్ ఓపెన్ చేసుకోండి. మన ఫోల్డర్ ఓపెన్ చేసిన తర్వాత మనం ప్రీవియస్‌గా టైప్ చేసిన కొంత కోడ్ అనేది ఉంటుంది. సో, హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్ అండ్ టైటిల్ రిలేటెడ్ అన్నీ ఉంటాయి కదా! ఆ కోడ్‌లో. అయితే ఈ కోడ్‌లో అనేది ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎలా హెడ్డింగ్స్ యాడ్ చేయాలనేవి. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇమేజ్ ట్యాగ్స్‌ని యాడ్ చేసి చూద్దాం. ఇమేజ్ ట్యాగ్స్‌ని యాడ్ చేయాలంటే మనకు ఆల్రెడీ తెలుసు. సో, ఇమేజ్ ట్యాగ్ సో, ఎస్ఆర్‌సి అనేది ఏంటి అంటే ఇట్స్ ఎన్ సోర్స్ వాల్యూ ఆఫ్ ద ఇమేజ్ యూఆర్ఎల్ అన్నమాట. అయితే ఈ ఎస్ఆర్‌సి ఓపెన్ కాగానే కోట్స్ ఆటోమేటిక్‌గా ఓపెన్ అయిపోతాయి. అప్పుడు మనం ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చేసి ఈ ట్యాగ్‌ని క్లోజ్ చేసేయాలి. అయితే ఈ వితిన్ కోట్స్‌లో మనం ఏం పెట్టాలి అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏంటది? ఏదైనా ఒక రిలేటెడ్ మీరు ఏం చేస్తారంటే గూగుల్‌లోకెళ్ళేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను హోటల్స్‌ది ఏదైనా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. హోటల్స్ అని టైప్ చేశాక సో, ఇక్కడ ఇమేజెస్‌లోకెళ్ళేసి సో, ఏదైనా ఒక రాండమ్ ఇమేజెస్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో, రైట్ క్లిక్ చేయగానే ఇక్కడ కాపీ ఇమేజ్ అడ్రెస్ అని ఉంది చూసారా? ఈ ఇమేజ్ అడ్రెస్‌ని మనం కాపీ చేసుకొని, కాపీ అయిపోయాక ఒకసారి మళ్ళీ మనం వీఎస్ కోడ్‌లోకెళ్ళేసి ఈ సోర్స్ వాల్యూ దగ్గర పేస్ట్ చేయాలన్నమాట. పేస్ట్ చేసేసాక మనం మీకు ఆల్రెడీ చెప్పాను. ఎప్పుడు మీరు కోడ్ రాసినా కూడా కంట్రోల్ ప్లస్ ఎస్ టైప్ చేసేసి సేవ్ చేయాలి అని.
సో దట్ కోడ్ రన్ అవుతుంది. వన్స్ ఈ కంట్రోల్ ప్లస్ సేవ్ అయిపోయాక మీరేం జేస్తారు అంటే ఇక్కడ ఒకసారి లైవ్ సర్వర్‌ని మీరు ఒకసారి రన్ చేయండి. లైవ్ సర్వర్ రన్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా చూసారా వెబ్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది మీరు క్రియేట్ చేసింది. అయితే మనం ఇప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్లయితే చూసారు కదా! ఇమేజ్ ట్యాగ్స్‌ని యూజ్ చేసి ఎంత సింపుల్‌గా ఇమేజెస్‌ని యాడ్ చేయొచ్చో. సో, ఇలా అనేది మనం ఎనీ నంబర్ ఆఫ్ ఇమేజెస్ మనం యాడ్ చేసుకుంటూ పోవచ్చనమాట రిక్వైర్‌మెంట్ బట్టి. సో, ఇమేజెస్ అనేవి నేను ఒక హోటల్ పేజ్ రిలేటెడ్ కాబట్టి సెవెంత్ హెవెన్ రెస్టారెంట్, ద ఆల్ న్యూ వెల్ ఫర్నిష్డ్ రూమ్స్ ఫర్ యూ అట్ యువర్ రీజనబుల్ ప్రైజెస్ అని చెప్పి సమ్ కొటేషన్ అండ్ ఒక ఇమేజ్ ఆ హోటల్ తాలూకా ఇమేజ్ ఏదైతే అది ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను యాడ్ చేశానో సో, మీ రిక్వైర్‌మెంట్ బట్టి ఏ ఇమేజెస్ కావాలంటే ఆ ఇమేజెస్ అనేవి ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో గైస్ నెక్స్ట్ వచ్చేసరికి హెచ్‌టీఎంఎల్ బటన్ ఎలిమెంట్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సో, ఈ జనరల్‌గా ఈ బటన్ ఎలిమెంట్స్ అనేవి ఏదైనా వెబ్‌సైట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ వెబ్‌సైట్ తీసుకుందాం. ఒక ప్రొడక్ట్ క్లిక్ చేస్తాం. ప్రొడక్ట్ క్లిక్ చేయగానే కింద మీకు కొన్ని బటన్స్ కనబడుతుంటాయి. యాడ్ టు కార్ట్ అని, బై నౌ అని చెప్పేసి, నెక్స్ట్ చెక్ ఈఎంఐ ఆప్షన్స్ అని చెప్పేసి వేరియస్ బటన్స్ కనబడుతుంటాయన్నమాట. లేదంటే ఫుడ్ ఆర్డరింగ్ వెబ్‌సైట్‌లో చూడండి. ప్లస్ బటన్ అని, సో నంబర్ ఆఫ్ ఐటెమ్స్, మైనస్ బటన్ అని, ఎన్ని తగ్గించాలి ఐటెమ్స్ అనేవి, సో బుక్ నౌ అని చెప్పేసి. సో ప్రతీదీ కూడా ఫంక్షనాలిటీ యాడ్ చేయడం కోసం బటన్ అనేది వాడుతుంటాం. సో బటన్ ఎలిమెంట్ అనేది బై డిఫాల్ట్ మనం హెచ్‌టీఎంఎల్‌తో క్రియేట్ చేస్తాము. బట్ ఆ ఫంక్షనాలిటీ అనేది జావా స్క్రిప్ట్‌లో మనం జనరల్‌గా చేస్తూ ఉంటామనమాట. సో అవన్నీ ఫర్దర్‌గా మనం ఫ్రంట్ ఎండ్ సిరీస్‌లో చూద్దాం. అయితే ఈ హెచ్‌టీఎంఎల్ బటన్ ఎలిమెంట్స్ అనేవి ఒకసారి ట్యాగ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో డిస్కస్ చేద్దాం. సో మనకి ఈ హెచ్‌టీఎంఎల్ బటన్ ఎలిమెంట్ అనేది కూడా వాయిడ్ ఎలిమెంట్ అయితే కాదు. బట్ ఇట్ ఆల్సో జనరల్ ఎలిమెంట్ అన్నమాట. సో లైక్ ఇట్ ఆల్సో హావ్ స్టార్టింగ్ బటన్ ట్యాగ్ ఉంటుంది. క్లోజింగ్ బటన్ ట్యాగ్ కూడా ఉంటుంది. బట్ ఆ బటన్‌కి నేమ్ అనేది సో ఈ కంటెంట్ అనే ప్లేస్‌లో మనం ఇస్తామన్నమాట. వెదర్ చూడండి ఏదైనా ఒక మీరు ఫార్మ్ ఫిల్ చేసాక సబ్మిట్ బటన్ అని, లేదంటే ఏదైనా మూవీ టికెట్స్ బుక్ చేసినప్పుడు బుక్ నౌ అని చెప్పేసి. సో ఆ కంటెంట్ ఏదైతే ఆ బటన్ నేమ్ ఉందో ఆ కంటెంట్ ప్లేస్‌లో మనం ప్లేస్ చేస్తామన్నమాట. ఓకేనా? సో, మనం ఇప్పుడేం చేద్దామంటే, ఈ బటన్ ఎలిమెంట్ ట్యాగ్స్ యూజ్ చేసేసి, ఒక బటన్‌ని ఎలా క్రియేట్ చేయాలనేది ఒకసారి చూద్దాం. అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీఎస్ కోడ్ అనేది ఓపెన్ చేసుకొని, మనం ఆల్రెడీ ఇమేజ్ అనేది యాడ్ చేసాం కదా! ఇమేజ్ కింద బటన్ ట్యాగ్ చూడండి అక్కడ ఆల్రెడీ సజెషన్స్‌లో వస్తుంది. బటన్ ట్యాగ్ ఓపెన్ చేశాను. సో, క్లోజ్ చేశాను. ఆహ్, బుక్ రూమ్స్ నౌ. సో, ఈ బటన్ అనేది యాడ్ చేశాను. కంట్రోల్ ప్లస్ ఎస్ కొట్టేసి సేవ్ చేస్తున్నాను. సో, సేవ్ చేశాక మళ్ళీ మన బ్రౌజర్‌కెళ్ళిపోయి ఏదైతే మనం ఆల్రెడీ ఇక్కడ లోకల్ హోస్ట్‌లో రన్ అవుతుందో మన వెబ్ పేజ్ అనేది సో, రిఫ్రెష్ చేస్తాను. రిఫ్రెష్ చేయగానే మీరు చూసారా? ఇక్కడ బుక్ రూమ్స్ నౌ అని వచ్చేసింది. ఇక్కడ చూడండి క్లియర్‌గా మీకు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ బుక్ రూమ్స్ నౌ అనేది వచ్చేసిందనమాట. వెబ్ వెబ్‌సైట్ మన వెబ్ పేజ్‌లో బటన్ ఎలిమెంట్ అనేది చాలా ఈజీగా యాడ్ చేసేయొచ్చు. ఓకేనా? సో గైస్ ఈ వీడియో మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్‌కేస్ ఎవరికైనా అర్థం కాకపోతే ఈ వీడియోని ఒకసారి మళ్ళీ చూడండి. ఇన్‌కేస్ ఎక్కడైనా స్కిప్ చేసినట్లయితే గనక మీకు మోస్ట్ ఆఫ్ ది డౌట్స్ అనేవి క్లారిఫై అయిపోతాయి. అండ్ అప్పటికి కూడా మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో దట్ నేను మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేయగలను. అండ్ మీరేం చేస్తారంటే వన్స్ నేను క్లాస్ చెప్పాక మీరు ఒకసారి ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంటేషన్ చేసి చూడండి. సో దట్ మీ కాన్సెప్ట్స్ మీద ఇంకా గ్రిప్ అనేది బాగా పెరుగుతుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్ అందరికి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఆల్సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. సీ యూ సూన్.